కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి హామీలను అమలు చేయటం లేదు కాబట్టి తిరిగి గత నెల 14వ తారీఖు నుండి ఎస్కేఎం ఆధ్వర్యంలో గతంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని చెప్పి ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద కాల్పులు జరిపి ఇద్దరు రైతులకు పొట్టన పెట్టుకున్నారు. గుండెపోటుతో ఇంకిద్దరు రైతులు చనిపోయింది. గతంలో మోడీ గారు వ్యవసాయ రంగంలో రైతులందరికీ రెండింతల లాభాలు తీసుకొస్తారని చెప్పినటువంటి వ్యక్తి రెండింతల లాభాలు కాదు, కనీసం వాళ్ళు పండించిన పంటకు కనీస మద్దతు ధరలో చట్టం తేవడానికి కూడా తను సాహసం చేయట్లేదు. అందుకోసం ఇప్పుడు ఎస్కేఎం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కిసాన్ మహాపంచాయతీలు నిర్వహించాలని చెప్పి పిలిపించింది. అందులో భాగంగానే అటు హైదరాబాద్లో ఇటు నిజామాబాద్లో కూడా ఎస్కేఎం ఆధ్వర్యంలో మేము నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా ఆర్మూర్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ మేము పాత్రికేయ మిత్రులకు నమస్తే. మిత్రులారా, 2014 ఎన్నికలకు మోడీ సర్కార్ గత ప్రభుత్వం పైన అనేక నిందలేశాడు. పబ్లిక్ రంగాన్ని మునమోపిందని చెప్పాడు. గత ప్రభుత్వం మీద వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించిందని చెప్పేసి శాపనార్థాలు పెట్టాడు. తాను అధికారంలోకి వస్తే రైతాంగానికి రెండింతల ఆదాయం తెచ్చిపెడతాను, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తాను, పబ్లిక్ రంగాన్ని కాపాడుతాను, బతికిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సముద్రయానం అట్లాగే ఎయిర్పోర్టు అన్ని రంగాల్ని పబ్లిక్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి ఆదాని అంబానీలకు అప్పచెప్పి మిగిలిన వ్యవసాయ రంగాన్ని కూడా ఆదాని అంబానీలకు ఇవ్వడానికి 2014 తర్వాత ఏదైతే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిందో ఆ 3 నల్ల చట్టాలను రద్దు చేయాలి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల నుండి కాపాడాలని 13 నెలల 2 రోజులు పోరాటం కొనసాగించారు. ఆ పోరాటంలో 750 మంది అమరత్వం పొంది త్యాగాలు చేసిన పిదప తన తలోకి రైతాంగాన్ని క్షమాపణ చెప్పి 7 అంశాలపైన రుణమాఫీ కానీ అట్లాగే ఏదైతే రైతుకు మద్దతు ధర చట్టాన్ని తీసుకొస్తారని కానీ చనిపోయిన కుటుంబాలకు ఆదుకుంటామని కానీ అనేక 7 అంశాలని మేము పరిష్కారం చేస్తాను అని చెప్పి రాతపూర్వక హామీలు ఇచ్చి దాన్ని అమలు చేయకపోతే 2వ దఫా ఉద్యమం ఫిబ్రవరి 13వ తేదీన ఈ సంవత్సరం తిరిగి 2వ దశ ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికే 5గురు అమరత్వం పొందారు 2వ దశలో కూడా. అయినా చీమ కుట్టినట్టుగా లేదు. మరోవైపు రాముడు కృష్ణుడు అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలపై 20 కోట్లు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. అట్లాగే ఈరోజు ఏదైతే ఇవాళ అనేక చట్టాలని ప్రజలను అణచివేసే చట్టాలని ఈరోజు తీసుకొచ్చేసి పార్లమెంట్లో ఆమోదింపజేసి నిర్బంధం తీసుకురావడానికి కొనసాగిస్తూ ఉన్నాడు. ఈసారి అధికారులకు వస్తే ప్రజాస్వామ్యం ఉండదు, మొత్తం జైలు పాలు కావాల్సిందే ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా. అందుకని ప్రధానంగా ఎస్కేఎంలో 250 సంఘాల భాగస్వామ్యంతో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో 14వ తేదీన రైతు పంచాయతీలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం ఈ 2 కార్యక్రమాలు హైదరాబాద్కు జిల్లాలో జరిగే కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ మోడీ సర్కార్కు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాలని మేము ఏదైతే అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం AIPKS పిలుపునిస్తూ ఉంది.